పరిదేశమ్మ అమ్మవారి జాతర శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాను. అయితే ఈ సంవత్సరం మా గ్రామ ప్రజలు వెండి కిరీటం, తర్వాత మకర తోరణం, వడ్డానం మొత్తం మా గ్రామ ప్రజల సహకారంతో చేయించడం జరిగింది. పంతులు గారు చేయి పాలకి వెండి తొడుగు చేయించారు. ఇప్పుడు తల్లికి ఇంత ఘనంగా జరగలేదు. ఈ పండగ 15 రోజులు జాతర జరుగుతుంది. ఫస్ట్ 15 రోజుల ముందు సాటించారు. 8వ రోజు వచ్చేసరికి ఘటం ఎత్తడం జరుగుతుంది. ఈ 8 రోజులు జాతర అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ పరిదేశమ్మ అమ్మవారికి జాతరకి వచ్చిన ప్రజలకు, గ్రామస్తులకు అందరికీ నా శుభాకాంక్షలు. గత 15 రోజులుగా గ్రామంలో అమ్మవారిని చాటి వారం రోజుల నుంచి ప్రతిరోజు ఘటం తీసుకొని 9 గంటల నుంచి 1 గంట, తెల్లవారుజాము 2 గంటల వరకు ఊరు మొత్తంగా ఘటం తిప్పి ఘటాన్ని ఎత్తుకోవడానికి ఎంతోమంది ఆడవాళ్ళు క్యూ కడుతూ పిల్లలు లేని వాళ్ళకి సంతాన ప్రాప్తిని కలిగిస్తూ అమ్మవారు దీవుళ్ళు, అమ్మవారి ఆశీర్వాదం ఇస్తూ, అలాగే అనుకున్న కోరికలు అన్నీ తల్లి దీవులతో నెరవేరుతాయనే ఆశతో చాలామంది ఈ అమ్మవారిని విలవేల్పుగా ఈ ఊరే కాదు వివిధ ప్రాంతాల నుంచి తెలంగాణ, ఇటు బెంగళూరు, కర్ణాటక ఎక్కడెక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఈ పండక్కి రావడం ఆనవాయితీ. 3 సంవత్సరాలకి ఒక్కసారి వస్తుంది కాబట్టి గ్రామంలో ప్రజలందరూ ఆ పార్టీ ఈ పార్టీ అని కాదు, అన్ని పార్టీలకు అతీతంగా అందరూ కలిసికట్టుగా ఈ పండగ ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి జరపడానికి నిశ్చయించుకుంటారు. కాబట్టి మీ విలేకరులు, అలాగే గ్రామంలో ప్రజలు, వివిధ గ్రామాల నుంచి వచ్చిన నాయకులు, కార్యకర్తలు, ప్రజలు అందరూ కూడా మా పండగ చల్లగా జరిగి ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా మా తల్లి ఆశీర్వాదం తీసుకొని చల్లగా వెళ్ళవలసిందిగా కోరి ప్రార్థిస్తున్నాం. గునుపూడి గ్రామం, నాతోర మండలం. అయితే ఇక్కడ 3 సంవత్సరాలకు ఒకసారి శ్రీ శ్రీ పరిదేశమ్మ వారి జాతరోత్సవం మన మండలంలోనే ఎక్కడ లేని విధంగా జరుగుతుందండి. ఇది గ్రామంలో యొక్క సముదాయం సొమ్ము, మొత్తం గ్రామం యొక్క విరాళాలతో సొంతగా విరాళాలు కూడుకొని ప్రతి వారు కూడా ప్రతి ఇంట్లో కూడా విరాళం ఇస్తారు. ఆ విరాళాల డబ్బుతోటి మన గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో, గ్రామ పెద్దల ఆధ్వర్యంలో, మాజీ ఎంపీటీసీలు, ప్రెసిడెంట్లు వీళ్ళందరి ఆధ్వర్యంలోనూ గ్రామంలో అందరూ ఐక్యమైక్యంగా ఉండి అందరూ కూడా ఒకే బాట మీద నడిస్తే ఈ అమ్మవారి ఉత్సవం ఘనంగా, అంటే మా ప్రెసిడెంట్ గారు చెప్పినట్టు 15 రోజుల కింద